ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్లో ఎటువంటి మార్పు రావడం లేదు. బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. బంగ్లాదేశ్తో ముగిసిన ఫస్ట్ వన్డే మ్యాచ్లో దాదాపు 86 పరుగుల తేడాతో భారీగా ఓడిపోయిన బ్యాటింగ్ వైఫల్యం వల్లే అది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే వైఫల్యం రెండో వన్డేలో కూడా కొనసాగుతోంది. ఫస్ట్ వన్డేలో భారీగా ఓడిపోయిన ఆస్ట్రేలియా, భారీ తేడాతో ఓడిపోయిన ఆస్ట్రేలియా ఈసారి కూడా అలాంటి రిజల్ట్నే చవిచూసేలా కనిపిస్తోంది. ఇంకా చెప్పాలి అంటే అంతకంటే ఘోరంగా ఆస్ట్రేలియా బ్యాటింగ్ తయారైంది. 2 ఓవర్లకు 3 వికెట్లు, 0 పరుగులకే 3 వికెట్లు. అసలు బ్యాటింగ్ ఆడుతున్నది ఆస్ట్రేలియానేనా అన్న అనుమానం మ్యాచ్ చూస్తున్న ప్రతి ఒక్క క్రికెట్ అభిమానికి అనిపిస్తుంది. ఫస్ట్ ఓవర్ 4వ బంతికే మత్ షాట్ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత 2వ ఓవర్ ఫస్ట్ బంతికే ఓపెనర్ కుఫర్ కనోల్లీ ఫస్ట్ బంతికే డకౌట్. అంతటితో ఆగలేదు. ఎంతో కొంత ఆస్ట్రేలియా తరపున ఫస్ట్ వన్డేలో రాణించిన మాథ్యూ రెన్సా ఈసారి 5వ బంతికి డకౌట్ అయ్యాడు. ఇలా వరుసగా డకౌట్లు తప్ప స్కోర్ బోర్డులో పరుగులే కనిపించడం లేదు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ విషయానికి వస్తే తస్కిన్ అహ్మద్ ఒక వికెట్ తీస్తే ఆ తర్వాత రెన్షా అండ్ కుఫర్ కనోల్లీ వికెట్లను బంగ్లాదేశ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ముస్తఫిజుర్ రెహమాన్ తీశాడు. అంతటితో ఆస్ట్రేలియా పతనం ఆగలేదు. 8 ఓవర్ల లోపే 25 పరుగులకే 4 వికెట్లు, ఆ తర్వాత 68 పరుగులకే 5 వికెట్లు. ఇంకా చెప్పాలంటే 6వ వికెట్ కూడా 21 పరుగుల దగ్గరే కోల్పోయింది. ఇలా ఆస్ట్రేలియా బ్యాటింగ్ అటర్ ఫ్లాప్ అవుతోంది. ఈ విషయంపైన స్పందించాడు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్. ఆస్ట్రేలియా బ్యాటింగ్ మరి అధ్వానంగా కొనసాగుతోందని వ్యాఖ్యానించాడు. గతంలో ఎన్నడూ కూడా ఆస్ట్రేలియా మరి ఇంత బ్యాటింగ్ ఆర్డర్ ఫెయిల్ కావడం చూడలేదని వ్యాఖ్యానించాడు. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియా 0 పరుగులకే 3 వికెట్లు కోల్పోవడం ఏంటని వ్యాఖ్యానించాడు.